Hey guys, hope you're all doing well. సో ఈ వీడియోలో మనం 58th టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆల్సో సమ్ కీ ఫ్యాక్ట్స్ అబౌట్ టైగర్ రిజర్వ్స్. అసలు టైగర్ రిజర్వ్ ఎలా ఫామ్ అవుతుంది, దాని ఫండింగ్ మెకానిజం ఏంటి, దాంట్లో కోర్ ఏరియా అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి. మనకి ఇంకా ఫస్ట్ టైగర్ రిజర్వ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇండియాలో 9 టైగర్ రిజర్వ్స్ స్పెసిఫిక్గా ఉండేవి. ఆ 9 టైగర్ రిజర్వ్స్ ఏంటి, టైగర్ పాపులేషన్ ఎలా డిక్లైన్ అవుతూ వచ్చింది, వీటి గురించి షార్ట్గా చూసుకుందాం ఈ వీడియోలో. సో రీసెంట్‌గా మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ భూపేంద్ర యాదవ్ గారు ఇండియాలో మాధవ్ నేషనల్ పార్క్‌ని 58th టైగర్ రిజర్వ్‌గా అనౌన్స్ చేశారనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ మాధవ్ నేషనల్ పార్క్ అంటే ఏదైతే మాధవ్ టైగర్ రిజర్వ్‌గా అయిందో ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. దీంతో మధ్యప్రదేశ్‌లో టోటల్‌గా 9 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ చూసుకుంటే మహారాష్ట్రలో 6 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఫాలోడ్ బై రాజస్థాన్, తమిళనాడు అండ్ కర్ణాటక 5 ఉన్నాయి ఈచ్ స్టేట్‌లో. 5 టైగర్ రిజర్వ్స్. సో, 2023 టైగర్ సెన్సస్‌కి మన ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయంటే 3682 టైగర్స్ ఉన్నాయి. వీటిలో 30% ఆఫ్ ద టైగర్స్ లివింగ్ ఔట్‌సైడ్ టైగర్ రిజర్వ్స్ అంట. సో, టోటల్ టైగర్ పాపులేషన్ ఎర్లీ 20థ్ సెంచరీ చూసుకుంటే 40,000 టైగర్స్ అలా ఉండేవంట ఇండియాలో. బట్ డ్యూ టు హంటింగ్, పోచింగ్, డిఫారెస్టేషన్, ఇంకా కొలోనియల్ టింబర్ డిగ్రేడేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్ వాటి వల్ల చాలా పాపులేషన్ అనేది డిక్లైన్ అయిపోయింది. సో, బై 1960స్‌కి వచ్చేటప్పటికి పాపులేషన్ అనేది 2000-4000 అలా అంతలాగా పడిపోయిందంట. తర్వాత ఆ టైంలోనే గన్ లైసెన్సెస్ ఇష్యూ చేయడము, నెక్స్ట్ ఫారెస్ట్‌కి యాక్సెస్ అనేది ఈజీగా దొరకడం. దానివల్ల ఇంకా వర్స్ అయిపోయిందనమాట కండిషన్. ఇంకా పాపులేషన్ అలా తగ్గిపోతూ ఉంది. సో, అప్పుడు ఆ క్రైసిస్‌ని రికగ్నైజ్ చేసి ఇండియన్ ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అది రికమెండ్ చేసింది. ఏంటి ఒక బ్యాన్ అనేది పెట్టాలి. బ్యాన్ ఆన్ వైల్డ్ క్యాట్ స్కిన్ ఎక్స్‌పోర్ట్స్. 1969లో ఈ బ్యాన్ అనేది విధించారు. బ్యాన్ ఆన్ వైల్డ్ క్యాట్ స్కిన్ ఎక్స్‌పోర్ట్స్. ఆ తర్వాత సేమ్ ఇయర్‌లోనే ఐయూసీఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అది క్లాసిఫికేషన్ ఇచ్చిందనమాట. టైగర్స్‌ని క్లాసిఫై చేసింది రెడ్ డేటా లిస్ట్‌లో ఎండేంజర్డ్ స్పీసెస్ కింద. సో, టైగర్ కిల్లింగ్ అనేది బ్యాన్ చేసింది 1969 సేమ్ ఇయర్‌లోనే. సో, నెక్స్ట్ 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇండియాలో ఫస్ట్ స్పెసిఫిక్‌గా 9 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్కడున్నాయో చూసుకుందాం. ఇవనేవి ఈ టైగర్ రిజర్వ్స్‌ని ఎందుకు ఫార్మ్ చేశారంటే ఫర్ హాబిటేట్ ప్రొటెక్షన్‌కి ఇంకా పాపులేషన్‌ని కొంచెం ఇంక్రీజ్ చేయాలి టైగర్ పాపులేషన్‌ని అనే మైండ్‌లో పెట్టుకొని టైగర్ రిజర్వ్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఫస్ట్‌ది కార్బెట్ టైగర్ రిజర్వ్. ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది. సెకండ్‌ది పల్లమావ్ జార్ఖండ్‌లో ఉంది. థర్డ్ సిమ్లీపాల్ ఒడిస్సాలో ఉంది. ఫోర్త్ సుందర్బన్ వెస్ట్ బెంగాల్‌లో ఉంది. నెక్స్ట్ మనాస్ అస్సాంలో ఉంది. రణ్‌తంబోర్ రాజస్థాన్‌లో ఉంది. కన్హా మధ్యప్రదేశ్, మేల్ఘాట్ మహారాష్ట్ర అండ్ బందీపూర్ కర్ణాటక. సో, ఈ 9 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి స్టార్టింగ్‌లో. మనకి టైగర్ రిజర్వ్ తీసుకుంటే కోర్ ఏరియా అని ఒకటుంటుంది. బఫర్ జోన్ అదే కోర్ జోన్, బఫర్ జోన్ అని ఒకటుంటుంది. ఈ కోర్ జోన్‌లో ఏంటంటే లైక్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. స్ట్రిక్ట్‌గా ప్రొటెక్షన్ అనేది ఇస్తారనమాట అక్కడ. టైగర్స్‌ని గాని, అదర్ వైల్డ్ లైఫ్‌ని గాని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ హాబిటాట్‌ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని చుట్టూ ఉండేదే బఫర్ జోన్. ఆ బఫర్ జోన్ ఏంటంటే లైక్ హ్యూమన్ యాక్టివిటీస్ అలాంటివి కొన్ని కన్జర్వేషన్ మెథడ్స్ అలాంటివన్నీ ఆ బఫర్ జోన్‌లో ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా ఏరియాని టైగర్ రిజర్వ్‌గా ఎలా డిక్లేర్ చేస్తారంటే లైక్ స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రపోజల్స్ సబ్మిట్ చేస్తది సెంట్రల్ గవర్నమెంట్‌కి. తర్వాత ఎన్‌టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అందటిని ఆ ప్రపోజల్స్‌ని ఎవాల్యూట్ చేసి అప్పుడు ప్రపోజ్ చేస్తే అప్పుడు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఏ ఏరియానైనా టైగర్ రిజర్వ్‌గా డిక్లేర్ చేయొచ్చు. ఇది ప్రొసీజర్. దీనికి ఫండింగ్ మెకానిజం టైగర్ రిజర్వ్స్‌కి ఎలా ఉంటదంటే సెంట్రల్ స్పాన్సర్డ్ లైక్ అన్ని స్టేట్స్‌కి ఎక్సెప్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నార్మల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్‌కి 60:40 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వస్తే 90:10 రేషియోలో ఫండింగ్ అనేది జరుగుతది. సో, ఇప్పుడు ఈ మాధవ్ నేషనల్ పార్క్ చూసుకుందాం. ఇది 1956లో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ అనేది వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే దీని కోర్ ఏరియా 355 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ దాని చుట్టూ ఉన్న బఫర్ జోన్ అనేది 4-6 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉంది.
2023 వరకు కూడా ఇక్కడ టైగర్స్ అనేవి లేవు మాధవ్ నేషనల్ పార్క్‌లో. సో, అప్పుడేం చేశారంటే 1 మేల్ అండ్ 2 ఫీమేల్ టైగర్స్‌ని రీలొకేట్ చేశారు. రీలొకేట్ చేసిన తర్వాత అక్కడ పాపులేషన్ అనేది 7కి ఇంక్రీజ్ అయింది. సో, అందుకనే దాన్నిప్పుడు టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేసి ఆ పాపులేషన్‌ని ఆ హాబిటాట్‌ని కాపాడడం కోసం దాన్ని టైగర్ రిజర్వ్‌గా డిక్లేర్ చేశారనమాట. కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ హాబిటాట్‌ని స్ట్రెంథెన్ చేయడానికి. Yeah, that's about 58th Tiger Reserve. Thank you guys.